హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనము వికారినామ సంవత్సర ఫలితాలు చూస్తున్నాం. ఇప్పుడు చెప్పబోయేది కుంభరాశి గురించి. కుంభరాశికి ఈ సంవత్సరం మనకి మేజర్గా ఉన్న గ్రహాలు శని, రాహువు, కేతువు, గురువు. ఈ గ్రహాల సంచారం వల్ల సంవత్సరం ఎలా ఉండబోతోంది? సో వీళ్ళకి ఏంటంటే లాభంలోకి కేతువు, పంచమ స్థానంలోకి రాహువు రావడం వల్ల, అలానే గురు సంచారం కూడా దశమంలోనూ, ప్రథమార్థంలో దశమంలోనూ, ద్వితీయార్థంలో లాభంలోకి రావడం వల్ల ఏ రకంగా చూసినా గ్రహాలన్నీ కూడా వీళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని చెప్పచ్చు. ఫస్ట్ మనం పాలిటిక్స్ తీసుకుందాం, ఎందుకంటే ఎలక్షన్ సీజన్ కదా, ఎలా ఉండబోతోంది. కుంభరాశి వాళ్ళకి ఈసారి రాహు పంచమ స్థానంలో ఉండడం వల్ల అధికార యోగం అనేది ఉంటుంది. అధికార యోగం, ఎలక్షన్స్లో విజయం సాధించడం. అలానే మీ ఏదైనా సరే ఏ ప్రొఫెషన్లో ఉండనియండి, ఎస్పెషల్లీ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అలానే మిగిలిన బిజినెస్లు అయినా సరే, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఏదైనా అన్ని రకాలుగాను చాలా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా ద్వితీయార్థం చాలా బాగుంటుంది. అంటే నవంబర్ నుంచి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. మీకు ఎక్స్పెక్ట్ చేసినంత మనీ రావడం, అన్ని రకాలుగానే అనుకూలంగా ఉండడం. ఫైనాన్షియల్లీ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అనేది అద్భుతంగా ఉండే అవకాశం. సో ఎవరైనా సరే రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నా పిహెచ్డీస్ కోసం కనుక ప్రయత్నిస్తున్నట్టయితే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం. అలానే పేటెంట్స్ కోసం ప్రయత్నిస్తున్నా, ఎందుకంటే పంచమంలో ఉన్న రాహువు తప్పకుండా అనుకూల ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే మీకు ఎలాంటి ప్లేస్ అయినా సరే, అంటే ఎలాంటి పొజిషన్లో ఉన్నా సరే, అది మీరు లాయర్స్ అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే, ఎవరైనా అవ్వనియండి, అన్ని వృత్తుల వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అయితే లాయర్స్కి, అలానే మనకి పాలిటీషియన్స్కి, అంటే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగానికి, లాయర్లకి, సినీ రంగంలో ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నవాళ్ళు మంచి షైన్ అయ్యే అవకాశాలు, మంచి అవకాశాలు రావడానికి, పేరు ప్రతిష్టలు పెరగడానికి, రెప్యుటేషన్ పెరగడానికి, పాలిటిక్స్లో ఉన్నట్టయితే అధికారం రావడానికి కూడా అవకాశం చాలా ఉంది. అంటే ఈ ఎలక్షన్స్లో సక్సెస్ అవ్వడానికి చాలా మటుకు అవకాశాలు ఉన్నాయి. ఇక స్టూడెంట్స్కి ఎలా ఉండబోతోంది? స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంత బద్ధకం పెరగడానికి, అలానే కష్టపడే తత్వాన్ని, అంటే నెగ్లిజెన్స్ అన్నమాట, కన్ఫ్యూజన్, నెగ్లిజెన్స్ కొంత ఉండడానికి అవకాశం ఉన్నప్పటికీ, కష్టంతో మీరు, అంటే యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ తోటి తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశాలు. అలానే ఎవరైనా ర్యాంక్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే మీకు చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే పంచమ రాహువు ర్యాంక్స్ని ఇచ్చేది, అలానే మీకు పేరు ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఏ రంగంలో ఉన్నా సరే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మెడికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎట్లాంటి ఎడ్యుకేషన్లో ఉన్నా మీరు కనుక రికగ్నైజేషన్, గుర్తింపు కోసం, అలానే ర్యాంక్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే మటుకు సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక అగ్రికల్చర్ ఫీల్డ్స్కి ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ప్రథమార్థం, ద్వితీయార్థం రెండు రకాలుగాను బాగుంటుంది. అందులో గురు దృష్టి ఎప్పుడైతే చతుర్థ స్థానం మీద ఉంటుందో, దశమంలో ఉన్నది, అది కూడా మంచి ధాన్యాలు, అందులో పప్పు ధాన్యాలు పండిస్తే కనుక మీకు చాలా లాభాలు ఉంటాయి. కందిపప్పు లాంటివి, శనగపప్పు, ఏవైనా సరే పప్పు ధాన్యాల వల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా అగ్రికల్చర్ ఫీల్డ్ వాళ్ళకి రెండు, ద్వితీయార్థం, ప్రథమార్థం రెండు కూడా అద్భుతంగానే ఉంటాయి. రెండు రకాలుగాను బాగుంటుంది. కాకపోతే కొంత మొదట్లో, అంటే ఫస్ట్ 6 monthsలో అప్పులు అవ్వడానికి, చిన్న అనారోగ్య సమస్యలు, అది కూడా సరిగ్గా కరెక్ట్ టైంకి తినకపోవడం, దానివల్ల గ్యాస్ ప్రాబ్లం కానీ, సో ఇలాంటి సమస్యలన్నీ రావడానికి కొంతవరకు టైం అనేది కొంత బాధ పెట్టచ్చు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి, అంటే మనకి నవంబర్ దాటిన తర్వాత అలాంటివి కూడా చాలా మటుకు తగ్గిపోతాయి. కాకపోతే మీరు ఏంటంటే దయచేసి ఇది పెద్ద మొత్తంలో అప్పులు అవ్వడానికి అవకాశం ఉన్న టైము. సో ఎవరైనా హౌసింగ్ లోన్స్కి వాటికి ప్రయత్నిస్తున్నట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది, లోన్ తీసుకుని హౌస్ కొనుక్కునే వాళ్ళకి. కానీ మిగిలిన వాళ్ళకి మటుకు అనవసరంగానే కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి అయితే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నవంబర్ నుంచి లాభస్థానంలోకి వచ్చేస్తాడో, అక్కడ గురు దృష్టి కూడా ఉండడము,
పంచమ స్థానం మీద తప్పకుండా అన్ని రకాలుగాను అనుకూలంగా ఉంటుంది. సో కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ ఫీల్డ్లో ఉన్నా, అది విద్యార్థులు అవ్వచ్చు, బిజినెస్ ఫీల్డ్స్ అవ్వచ్చు, లా కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, అన్ని రకాల వాళ్ళకి అద్భుతంగా ఉంది. సో మీరు కుంభరాశి వాళ్ళు కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా తప్పకుండా ప్రారంభించండి. ఎందుకంటే దశమంలో గురువు సంచారం తర్వాత లాభంలోకి రావడం వల్ల మీరు ప్రథమార్థంలో కొంత కష్టపడినా అద్భుతమైన ఫలితాలని ద్వితీయార్థంలో చూస్తారు. కాబట్టి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, లేదా కొత్తగా స్కూల్స్ పెడదాము, ఏదైనా అవనియండి, ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ అయినా కొత్తగా ఇప్పుడు మొదలు పెట్టాలి అనుకుంటే మటుకు కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది టైము. దాంతోపాటు మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశ కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే గోచారంలో ఎంత శుభ ఫలితాలు ఉన్నా దశ అంతర్దశ కూడా సపోర్ట్ చేయాలి దానికి. దాన్ని బట్టి మొత్తం రిజల్ట్స్ అనేవి కొంత మారే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే కుంభరాశి. నన్ను ఒక క్వశ్చన్ అడిగారు ఎవరో, మీరు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయో లేదో చెప్పండి అని. మనము దీన్ని గవర్నమెంట్ జాబ్స్ని ఈ గ్రహాలతో సంబంధం లేదు, రవికి సంబంధించింది. సో మంత్లీ ప్రిడిక్షన్స్ చెప్పేటప్పుడు ఏ టైంలో వస్తుంది లేదనేది అప్పుడు చూద్దాం. బట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇట్లాంటి వాటికి మీ చార్ట్ అనేది ఇంపార్టెంట్, మీకు అవకాశం ఉందా లేదా అనేది. రాశిని బట్టి అలాంటి డీప్ విషయాలు చెప్పడం కొంత కష్టం. So okay guys, thanks for listening. Please subscribe our channel MS Astrology. Thank you.